రక్తహీనత తగ్గించే బీట్రూట్ గురించి తెలుసుకుందాం. కూరగాయల్లో చాలా పోషకాలు ఉంటాయి. కానీ అన్ని కూరగాయలు టేస్టీగా ఉండకపోయేసరికి మనం రుచిగా ఉన్న వాటినే తింటూ ఉంటాం. మిగతా వాటిని పక్కన పెడతాం. అందులో ఒకటే ఈ బీట్రూట్. నిజానికి ఈ బీట్రూట్లో చాలా పోషకాలున్నాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి ప్రెగ్నెన్సీ టైంలో రక్తహీనతను తగ్గించేందుకు ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బీట్రూట్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ వెజిటేబుల్ను తీసుకుంటే అందులోని పోషకాలు ఆక్సిజన్ సరఫరాకు మంచిది. ఇందులో ఎర్ర రక్త కణాలకు అవసరమయ్యే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి బ్లడ్ కౌంట్ని పెంచి రక్త సరఫరాకి హెల్ప్ చేస్తాయి. అలాగే ఇందులో విటమిన్ ఏ, సిలు కూడా ఉంటాయి. విటమిన్ ఏ రక్తహీనతను దూరం చేస్తే, విటమిన్ సి బాడీ కార్బోహైడ్రేట్ని గ్రహించేలా చేస్తుంది. అంతేకాకుండా బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో కూడా బీట్రూట్ ముందుంటుంది. చాలామంది ఈ వెజిటేబుల్ నేరుగా తింటున్నారు. దీన్ని సలాడ్లో కలిపి కూడా తీసుకుంటున్నారు. అందుకోసం రోజుకి 1 కప్పు పచ్చి బీట్రూట్ను కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా బీట్రూట్ని కర్రీ, పచ్చళ్ళలా చేసి కూడా తినొచ్చు. దీనివల్ల కూడా మనకి చాలా లాభాలున్నాయి. అదేవిధంగా వీటిని ఉడికించి కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి సాయంత్రం స్నాక్లా మిగతా కూరగాయలతో కలిపి తినొచ్చు. దీన్ని జ్యూస్లా తీసుకోవడం కూడా మరో మంచి పద్ధతి. అయితే ఇందులో చక్కెర కలపకుండా ఉంటేనే మంచిది. కావాలనుకుంటే తేనె కలుపుకోండి. మరీ తాగలేము అనుకుంటే కొద్దిగా పంచదార వేసి తాగొచ్చు. లేదా క్యారెట్, యాపిల్ ముక్కలు వేసి కూడా జ్యూస్లా చేసి తాగితే మంచిది. బీట్రూట్ తీసుకుంటే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.